ప్రభునందు ప్రియులారా, ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున, పరిచర్య తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాన మీరందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని వేడుకగా జరుపుకుంటూ ఉండగా ఇది మీ అందరి జీవితాల్లో, కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని నా యొక్క ప్రార్థన. ప్రియులారా, చిన్న ధ్యానం మనం ఈ ఉదయకాలం ముందు చేసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు యెషయా భక్తుని ద్వారా ప్రవచింపచేయబడినటువంటి మాట, యేసుక్రీస్తు వారి యొక్క పేరు మనం చెప్పుకోవచ్చు. ఇట్స్ అ వెరీ లాంగ్ నేమ్, ఒకే సింగిల్ నేమ్. అది ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఇక్కడ చెప్పబడటం మనం చూస్తాం. ప్రియులారా, ఈ దినాల్లో సమాధానం అనేది లోకంలో మనుషుల హృదయాల్లో కరువైపోయింది. ఆలోచన, సరి అయినటువంటి ఆలోచన చెప్పేవాడు ఈ లోకంలో మనకు దొరకటం చాలా కష్టం. మనలను మన యొక్క పాపము నుండి విడిపింపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు మరెవరూ కూడా లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మన పాపముల నుండి మనలను విమోచించగలిగిన వాడు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క పేరును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఈ ఉదయకాలం మందు. ఆయన పేరు ఆలోచన చెప్పువాడు, ఆలోచనకర్త అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారికి యోహాను భక్తుడు ఇంకొక పేరు పెట్టాడు, లోగోస్ అని పేరు పెట్టాడు, అనగా వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో యోహాను భక్తుడు రాయడం మనం చూస్తాం. ఆ లోగోస్ అనే మాటకు అర్థము రీజనింగ్, అంటే ఆలోచన చేయడము, ఏది మంచిది ఏది చెడు అనేటువంటి ఆలోచన చేయగలగడము, రీజనింగ్, లోగోస్. ఆ లోగోస్ అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆది యందు భూమి ఆకాశములను సృష్టించుటలో తండ్రితో పరిశుద్ధాత్మతో కలిసి పనిచేసినటువంటి ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవునిగా వచ్చి నీకును నాకును ఆలోచన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. 2023వ సంవత్సరం అంతంలోనికి మనం వచ్చాం. 2024వ సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఏ విధంగా మన జీవితాన్ని జీవించాలి, ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా మనం ఎలా జీవించాలి అనే ఆలోచన చెప్పేవాడు ఆయన అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. తరువాత మనం చూసినట్లయితే ఆయన మనకు విమోచన ఇచ్చేవాడు అన్న మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు అన్నమాట మనం చూస్తాం. బలమైన వాడు. మనం గోతిలో పడిపోయినప్పుడు మనలను లేవనెత్తాలంటే మనకంటే బలమైన వాళ్ళు కావాలి. దేవుడు బలవంతుడు, సర్వశక్తిమంతుడు, పాపములో నుండి, శోధనలో నుండి, శ్రమలలో నుండి విడిపించగలిగిన వాడు, నరకము నుండి విడిపించగలిగిన వాడు, అత్యంత భయంకరమైన, క్రూరమైన, వాస్తవమైనటువంటి మరణము నుండి కూడా మనలను లేపగలిగిన వాడు. ఆయన జయించాడు, మనలను జయింపజేసి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే మాట కూడా రెండు మాటలు ఒకటిగానే మనకు కనబడతాయి హెబ్రీ భాషలో. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త అంటే ఆయన చెప్పే ఆలోచనలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. మనం చూస్తాము క్రొత్త నిబంధనలో ఆయన చేసిన బోధలు చూసినప్పుడు ఆశ్చర్యపోయారట ప్రజలు. నిజమే, ఆయన ఆలోచన కూడా అంత గొప్పగా ఉంటుంది. అలాగే ఆయన అంత బలవంతుడు, మనలను విమోచింపగలిగిన వాడు. కేవలం మాటలు చెప్పటమే కాదు, క్రియారూపంలో ఆయన మన కొరకు కార్యమును జరిగించాడు. సిలువలో ఆయన ప్రేమను కనుపరిచాడు. ఆయన మనల్ని విమోచించేటువంటి శక్తిమంతుడై ఉన్నాడు అన్న సంగతి కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండేవాడు, నిత్యుడగు తండ్రి. ఈ లోకంలో తండ్రులు చిరకాలం అంతా ఉండిపోలేరు. తండ్రులు, తల్లిలుగా మనము చిరకాలం మన బిడ్డలతో ఉండలేం. కానీ మనము మన బిడ్డలకి, పెద్దవారైతే మన బిడ్డలకు ఇవ్వగలిగినటువంటి గొప్ప తండ్రి, మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా వారితో కూడా ఉండగలిగిన తండ్రి, పరమ తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యము కూడా నిలువబడేటువంటి తండ్రి. 2 కొరింథీ 6:18 అపోస్తలుడైన పౌలు అంటాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అంత సర్వశక్తి కలిగిన దేవుడే నేను మీకు తండ్రిగా ఉంటానన్నప్పుడు మనకు చింత అవసరం లేదు. మన బిడ్డలను బట్టి చింత మనము చెందవలసిన అవసరం లేదు. అలాగే సమాధాన అధిపతి అనే పేరు ఆయనకు పెట్టబడుతూ ఉంది. ఈ లోకంలో సమాధానం కోసం ఎన్నో ప్రయత్నాలు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన దినాల్లో రోమన్లు ఆనాటి ప్రపంచాన్ని పరిపాలించారు. రోమన్ల యొక్క ఉద్దేశము ప్రపంచమంతా శాంతి తీసుకురావాలని. కానీ వాళ్ళు ఎలా తెచ్చారో తెలుసా? ఆ శాంతిని ఫోర్స్తో తీసుకొని వచ్చారు.
అనేకులను చంపటం ద్వారా తీసుకొని వచ్చారు, అనేకులను వారి యొక్క చెప్పు చేతల్లో బలవంతంగా ఉంచుకోవడం ద్వారా తీసుకొచ్చారు. కానీ అది నిజమైన సమాధానం కాదు, అది నిజమైన శాంతి కాదు. ప్యాక్స్ రొమానా అనేది పెద్ద కాన్సెప్ట్ రోమన్ పరిపాలనలో. కానీ నిజంగా ఆ పీస్ ఎలా తీసుకొచ్చారు? ఫోర్స్తో తీసుకొచ్చారు. కానీ ప్రభు ప్రేమతో ఆ పీస్ తీసుకొస్తా ఉన్నాడు. దేవునికి మనకు మధ్య సమాధానము ఆయన శిలువ కార్యం ద్వారా, తద్వారా మన హృదయంలో మనకు సమాధానము, తద్వారా మనకు తోటి వారితో సమాధానము. 3 కోణాల్లో ఈ సమాధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని ఎరిగినటువంటి బిడ్డలముగా మనము ఆ సమాధానము క్రిస్మస్ దినాల్లోనే కాదు, మన జీవితాంతము కూడా, సంవత్సరం అంతా కూడా, జీవితాంతం కూడా అనుభవించే వారంగా ఉండాలన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులారా, అటువంటి సమాధానము మీ అందరి జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఉండాలి. అటువంటి ఆలోచన, ప్రభు యొక్క ఆలోచన మనల్ని నడిపించాలని, ఆయన శక్తి మనల్ని విడిపించాలని, ఆయన యొక్క సమాధానం మనల్ని పరిపాలించాలని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. సర్వోన్నతుడ, జీవాధిపతి, మరొకసారి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మేము వేడుకగా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ విధంగా ఈ మాటలు వింటున్న బిడ్డలను, మీ మాటలు విన్న బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి. ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా, మీరు చూస్తున్నటువంటి దేవుడు. వారున్న పరిస్థితుల్లో వారిని ఆదరించి బలపరిచి, అయా మీ సమాధానంతోనూ, మీ ఆలోచనతోనూ, మీ బలముతోనూ, అయా మీ యొక్క సన్నిధితోనూ వారిని దీవించమని, క్రిస్మస్ దినాన ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో వారిని నింపమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.